కేంద్రంపై విపక్షాలు మూకుమ్మడి యుద్ధానికి దిగాయి. జీఎస్టీతో పాటు ధరల పెరుగుదలపై ఆందోళనలకు విపక్ష పార్టీల నేతలు భగ్గుమన్నారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నిరసనకు దిగారు. ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ రేట్లు, నిత్యావసరాల రేట్లు తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇప్పటికే చింతపండు, చక్కెర, వంట నూనెలు తదితరాలన్నింటిపైన జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారంటున్నాయి విపక్ష పార్టీల నేతలు. ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలను వదలటం లేదని విమర్శిస్తున్నారు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ వంటి ప్రీ ప్యాక్డ్, ప్రీ లేబుల్డ్ పాల ఉత్పత్తులపై 5% జీఎస్టీని వేయడం దారుణమంటున్నారు. అంతేకాకుండా డైరీ మిల్లింగ్ మిషనరీ పైన జీఎస్టీని 12% నుంచి 18% పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరాలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ పార్లమెంట్లోనూ నిరసనలకు విపక్షాలు ప్లాన్ చేశాయి. ద్రవ్యోల్బణంపైన చర్చించాలని పట్టుబడుతున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లో వివిధ పార్టీల ఎంపీలు ఇప్పటికే వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఇప్పటికే 3 రోజులుగా పార్లమెంట్ను స్తంభింపచేస్తున్నాయి విపక్షాలు. నిత్యావసరాలు తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. మనం చూస్తున్నాం విపక్షాలు పార్లమెంట్ను స్తంభింప చేస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాము నిత్యావసరాలకు సంబంధించి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. అలానే కేంద్రానికి వ్యతిరేకంగా వారు నిరసనలు చేస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని చెప్తూ ఉన్నారు. ఆ ఆందోళనలో రాహుల్ గాంధీ కూడా పాల్గొనడం మనకు కనిపిస్తోంది. ఇందులో టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం చూసిన పార్లమెంట్ సెషన్స్లో కూడా దీనికి సంబంధించి చర్చ జరగాలని చెప్పి విపక్షాలు కూడా పట్టు బిగుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. 3 రోజులుగా కూడా విపక్షాలన్నీ పార్లమెంట్ను స్తంభింప చేస్తూ ఉన్నాయి. నిత్యావసరాలపైన జీఎస్టీ అనేది చాలా దారుణమని చెప్పి విపక్షాలన్నీ కూడా కేంద్రం పైన మూకుమ్మడి దాడిని ప్రారంభించాయి. కేంద్రంకి వ్యతిరేకంగా వారు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి, అలానే వంట నూనెల ధరలు, ఇతర నిత్యావసర ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా జీఎస్టీ వాటిపైన విధించడం పైన చాలా తీవ్ర స్థాయిలో విపక్షాలు భగ్గుమంటున్నాయి. आभारी हूँ। ये बहुत महत्वपूर्ण सवाल है पूरे देश के उत्पादन का, और माननीय मंत्री जी ने कहा कि प्रधानमंत्री गरीब कल्याण में हमने देश के 80 करोड़ों को कोविड के दौरान पिछले 2 वर्षों से दिया है। मैं जानना चाहता हूँ कि खाद्यान्न का उत्पादन लगातार बढ़ रहा है, लेकिन रखने की कठिनाई में एफसीआई कर रही है, और इन दौरान उत्तर प्रदेश से साइलो बनाने की मांग, क्योंकि माननीय वरिष्ठ मंत्री जी मौजूद हैं कि पूरे देश में जो एफसीआई के मौजूदा गोडाउन है, इसकी जगह पे अब साइलो गोडाउन बन रहे हैं, और उसकी जो डिमांड्स है कि उत्तर प्रदेश में, अन्य राज्यों में उसकी क्या नीति है, और क्या उत्तर प्रदेश में साइलो गोडाउन की और स्वीकृतियां जारी करेंगे, मैं जानना चाहता हूँ। माननीय अध्यक्ष महोदय, साइलो सिर्फ गेहूं रखा जाता है, चावल नहीं रखा जाता। जहां जरूरत है उसके लिए उत्तर प्रदेश में भी स्वीकृति हुई है। चावल और गेहूं दोनों में बहुत बड़ा अंतर है, इसलिए चावल कभी साइलो में नहीं रखा जा सकता। माननीय सदस्य ने उत्तर प्रदेश की बात की है, मैं उनके पास पूरी सूची उपलब्ध करा दूंगी। सदस्यगण, पीयूष गोयल जी, माननीय सदस्य ने बहुत ही अच्छा प्रश्न पूछा। वास्तव में प्रधानमंत्री नरेंद्र मोदी जी के आने के बाद देश भर में व्यापक व्यवस्थाएं की जा रही हैं, जिससे
अनाज को बड़े एफिशिएंटली हैंडल किया जा सके, अनाज को बहुत अच्छी तरीके से वितरित किया जा सके और